వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో జాక్ క్రాలీను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా తీసుకుంటే WTCలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడి జాబితాలో అశ్విన్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 169 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఉప్పల్ మ్యాచ్కు ముందు అశ్విన్ ఖాతాలో 148 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ 149వ వికెట్ను కైవసం చేసుకున్నాడు. 16వ ఓవర్లోని మొదటి బంతికి మహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టుకోవడంతో జాక్ క్రాలే అవుట్ అవడంతో అశ్విన్ ఖాతాలో 150వ వికెట్ వచ్చి చేరింది. 31 WTC టెస్ట్ మ్యాచ్ల్లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. WTCలో అత్యధిక వికెట్లు తీసిన వారి విషయానికి వస్తే ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ 40 టెస్టుల్లో 169 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ ఉన్నాడు. అతడు 41 టెస్టుల్లో 169 వికెట్లు తీశాడు. ఇక మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ కేవలం 31 టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. 4వ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 36 టెస్టుల్లో 140 వికెట్లు తీశాడు. 6వ స్థానంలో ఉన్న స్టువర్ట్ బ్రాడ్ 33 టెస్టుల్లో 134 వికెట్లు తీశాడు. ఈ లిస్టులో అందరికన్నా తక్కువ మ్యాచ్లు ఆడిన అశ్విన్ వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరుకుని కొత్త రికార్డు నెలకొల్పాడు.